మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్యామలరావు, సంతోష్లు అన్నారు. 6వ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి స్పందించి న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖలో కీలకమైన ఇంజనీరింగ్ సిబ్బంది సమస్యలపై చొరవ చూపకపోవడం అన్యాయమన్నారు. టెక్నిక్, నాన్ టెక్నిక్ వారీగా 29,200 రూపాయలు, 24,500 రూపాయలు జీతాలు అమలు చేయాలని, రిటైర్డ్ కార్మికులకు 10 లక్షలు ఇవ్వాలని, 15 సంవత్సరాల సర్వీస్ దాటిన వారికి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగన్, శ్రీను, రామారావు, సతీష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అనేవి తెలియజేయడం జరుగుతున్నది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే, టెక్నికల్ ఉద్యోగులకి 29,200 రూపాయలు వేతనం పెంచాలని, అదేవిధంగా నాన్ టెక్నికల్ ఉద్యోగులకి 25,400 రూపాయలు వేతనం పెంచాలని నిరసనలు అనేవి తెలియజేస్తున్నాము. రాష్ట్ర కూటమి ప్రభుత్వం తెలియజేస్తుందేమనగా, మేము గత వారం రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి మీరు మా యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాము. ఎందువల్లంటే, మున్సిపాలిటీకి 2 కళ్ళు, ఒక కన్ను శానిటేషన్ పారిశుద్ధ్య సిబ్బంది అయితే, రెండో కన్ను ఇంజనీరింగ్ విభాగంలో పలు సెక్షన్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఇంజనీరింగ్ సెక్షను, రెవెన్యూ సెక్షను, టౌన్ ప్లానింగ్ సెక్షను ఇవనేవి ఉంటాయి. ఇవి అతి ముఖ్యమైన సెక్షన్లు కాబట్టి ఇవన్నింటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా గ్యాంగ్ మజ్దూర్ సెక్షను, అలాగే మంచినీటి సరఫరా సెక్షను, ఇవి కూడా కంపౌండర్తో సహా ఉంటాయి. ఇవన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు తగు న్యాయమైనగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.